అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సూపర్ ఈజీ లెక్చర్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తాము, వెబ్సైట్స్ చేస్తాము. వీటిని మనం ఎస్ఈఓ ఎలా చేయాలి అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే మీరు ఈ ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అదేవిధంగా నేను ఈ యొక్క ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కాన్సెప్ట్ని మన చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ టూల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగం అవుతారని ఆశిస్తూ చూద్దామా. వాట్ కమ్స్ లైక్ చూడండి, ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఫర్ యూట్యూబ్ అవనివ్వండి, వెబ్సైట్ అయినా కానీ సెవరల్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే లైక్ రైట్ కీవర్డ్స్ని, కరెక్ట్ అయిన కీవర్డ్స్ సెర్చ్ చేసేటప్పుడు ఐ వాంట్ యాపిల్, ఐ వాంట్ టిఫిన్, ఐ వాంట్ మీల్స్, ఐ వాంట్ బిర్యానీ, సచ్ కీవర్డ్స్ అనేవి చాలా జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేసి ఆ కీవర్డ్స్ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. టైటిల్స్లో కానీ, డిస్క్రిప్షన్లో కానీ, ట్యాగ్స్లో కానీ. తర్వాత ఆప్టిమైజ్ యువర్ టైటిల్. ఈ టైటిల్ 60 క్యారెక్టర్స్ లోపు అండ్ ఈ టైటిల్లో మంచి మంచి కీవర్డ్స్ వచ్చేటట్టు, ఆ కీవర్డ్స్ డిస్క్రిప్షన్ అండ్ కింద మనం ట్యాగ్స్ రాసే దగ్గర హ్యాష్ ట్యాగుల్లో కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండాలి. ఓకే. తర్వాత రైట్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. ఆల్ అబౌట్ 250 నుంచి 300 వరకు ఒక డిస్క్రిప్షన్ లాగా కీవర్డ్స్, టైటిల్లో వర్డ్స్ ఇవన్నీ మ్యాచ్ అయ్యేటట్టుగా మనం మిక్సప్ చేసి ఒక సమ్మరీ మనం రాస్తే వ్యూవర్ కూడా ఒక అండర్స్టాండింగ్గా చదువుకుంటాడు అనమాట. ట్యాగ్స్ ఎఫెక్టివ్గా ఎట్లా వాడతారంటే డిస్క్రైబ్స్ వీడియో, అంటే వీడియోలో కంటెంట్లో ఏమేమి పార్ట్స్ మనం కవర్ చేస్తున్నామో అవన్నీ కూడా మిక్స్ చేసుకుని ట్యాగ్స్ రాయటం వల్ల మంచి ఆ అన్ని కీవర్డ్స్ మిక్సప్లో యూజ్ చేసే అన్నిటికి సెర్చ్కి కూడా మన యొక్క వీడియో ఇంపాక్ట్ దొరకడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత క్లోజ్డ్ క్యాప్షన్స్. క్లోజ్డ్ క్యాప్షన్స్ ఏంటి? జనరల్ మనకి కింద క్యాప్షన్స్ అని వస్తాయి కదా, ఇవన్నమాట. అయితే టెక్స్ట్ మోడ్లో కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇవి కూడా బూస్ట్, మన ఎస్ఈఓని బూస్ట్ చేయడం జరుగుతుంది అనమాట క్లోజ్డ్ క్యాప్షన్స్ అనేవి. అవి కూడా మీరు చూసుకుని లైక్ సెర్చ్ ఇంజిన్కి క్రాలర్ ఉంటుంది కదా, అది కూడా ఐడెంటిఫై చేసి క్యాప్షన్స్లో ఉన్న టెక్స్ట్ని కూడా ఇట్ విల్ త్రో యువర్ వీడియో ఎట్ ఫస్ట్ అనమాట ర్యాంక్స్కి. తర్వాత ప్రమోట్ యువర్ వీడియో. ఫైనల్లీ ప్రమోట్ లైక్ ప్రమోషన్ చేయడం వల్ల కూడా మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సోషల్ మీడియాలో, ఈమెయిల్లో, లైక్ డిఫరెంట్ ఛానల్స్లో వ్యూస్ ఆటోమేటిక్గా పెరిగితే అండ్ లైక్ ఏదైనా ప్రొడక్ట్ కానీ ఏదైనా సేల్ చేయడానికి మీరు పెట్టుకున్నా కూడా దానికి కూడా మంచి అడ్వాంటేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ టిప్స్, ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి ఎస్ఈఓలో యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు.